ఖచ్చితంగా అన్‌ఫాలో కొట్టు ఫస్ట్ వాడిని. నువ్వు హిందువు అయితే వాడి పేజ్ ఖచ్చితంగా అన్‌ఫాలో కొట్టు. ఇంతవరకు మన పేజ్‌లో ఎవరిని ఉద్దేశించి ఎవరిని ట్రోల్ చేసైతే నేను వీడియో చేయలే. ఈ వీడియో ఖచ్చితంగా వాంటెడ్‌గానే చేస్తాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది నాన్ వేషణ 1.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారని చెప్పేసి విర్రవీగిపోతా అన్నాడు. శివాజీ గారు బట్టలు వేసుకోవడం గురించి మాట్లాడినాడు, స్త్రీల గురించి మాట్లాడినాడు అంటే వ్యక్తిగతంగా ఆయన్ని మాట్లాడు నువ్వు కావాలంటే. నీ ఒపీనియన్ ఏందో నువ్వు చెప్పు. హిందుత్వాన్ని ఎందుకు లాతావు మధ్యలో నువ్వు? మీ సాంప్రదాయాలు తీసి గుద్దలో పెట్టుకో అని చెప్పినావు. నువ్వు ఎట్లా చెప్తావు నువ్వు ఆ మాట? పర్సనల్‌గా ఏమన్నా ఉంటే ఆయన మీద ట్రోల్ చేయను కావాలంటే. హిందుత్వాన్ని ఎందుకు లాతావు? 60 ఏళ్ళు ముసలాయన గరికపాటి గారు దేశ సేవ చేస్తున్నాడు ఈ వయసులో కూడా. ఆయన చెప్పే మాటలు విని, ప్రవచనాలు విని ఎంతమంది యూత్ మారినారు, ఈవెన్ నాతో సహా ఎంతమంది మారినారు ఆయన మాటలు వినేసి. తల్లిదండ్రి గౌరవం ఎట్లేలా, ఫ్రెండ్స్ గౌరవం ఎట్లేలా అని చెప్పి నేర్పిస్తున్నాడు. ఆయన్ని పట్టుకొని వస్తావు, ఆయన ఏం మాట్లాడినాడు అని చెప్పేసి ఆయన్ని పట్టుకొని వస్తావు నువ్వు. ఆయన టాపిక్ ఎందుకు తెచ్చినావు నువ్వు? మళ్ళీ నీ పేజ్లోనే నువ్వు ఈరోజు పోస్ట్ చేస్తున్నావు, నేను కూడా హైందవుడే, నేను కూడా వినాయకుడు విగ్రహం ఎత్తుకొని భగవద్గీత ఎత్తుకొని కిలిమంజరో పర్వతం ఎక్కాను, పైకి ఎక్కాను. వాడి చేస్తే ఏం రా నీకు బెనిఫిట్ అసలు? అవి కాదు, ఫస్ట్ నీ ధర్మాన్ని నువ్వు గౌరవించడం నేర్చుకో. నువ్వు ఏ ఊరన్నా తిరుక్కో, ఏ రాష్ట్రాలు తిరుక్కో, ఏ ప్రపంచాలు తిరుక్కో, నువ్వు పెద్ద ప్రపంచ యాత్రికుడే అయిపో. నీ ధర్మాన్ని నువ్వు ఫస్ట్ నువ్వు హైందవుడని తెలుసుకొని విషయము, ధర్మాన్ని అసలు నువ్వు అన్న మాట ఏమది? నీ ధర్మం కోసం మీ ఆడవాళ్ళు బట్టలు కప్పుకోవాలంటే అసలు నీకేం దాంతో సంబంధము? నీ పర్సనల్ ఒపీనియన్ ఏమన్నా పర్సనల్గా చెప్పు. ఎందుకు నువ్వు హైందవ మతాన్ని లాగావు? ఆల్రెడీ నీ 1.8 మిలియన్ ఫాలోవర్స్ని 100కే తగ్గిపోయారు. చూసుకో ఒకసారి. ఎలా నిన్ను ఫాలో కొట్టారో అన్ఫాలో చేయడం కూడా అంతే ఈజీనే. ఎంత ఈజీగా నిన్ను ఫాలో కొట్టారో అన్ఫాలో చేయడం కూడా అంతే ఈజీనే. చూస్తాను, ఖచ్చితంగా అందరూ చేస్తారు. నువ్వు గుర్తుపెట్టుకొని నీకు ఫాలోవర్స్ వచ్చేసినారు, నువ్వు పెద్ద యూట్యూబర్ అయిపోయినావు అని చెప్పేసి విర్రవీగిపోతున్నావు అంతే. ఒక్కసారి మాట్లాడే ముందు ఆలోచించుకో. ఇంతకుముందు నువ్వు ఆన్లైన్ బెట్టింగ్ మాట్లాడావని చెప్పి సపోర్ట్ చేస్తారు, అన్నిటికీ సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకోవద్దు నువ్వు. అండ్ రీసెంట్గా చాలామంది ఆడవాళ్ళు కూడా వానికి సపోర్ట్ చేస్తా ఆయన పెట్టిన లైవ్లో పోయేసి మద్దతు పలుకుతున్నారు ఆయనకి. మీకు అంతా ఇప్పేసుకొని తిరగాలని ఉంటే కన్నా మీరు ఇప్పేసుకొని తిరగండి. మీ మీద మాకు అసలు ఫరకే పడదు అసలు చెప్తున్నాను. ఆడు కర్బూస్కాయ ఎత్తుకొని, ఆ దోసకాయ ఎత్తుకొని ఆడవాళ్ళ వీర్యాలని ఎక్స్ప్లెయిన్ చేశారు చూపించి. మరి అంత నీచంగా ఆడు మాట్లాడుతుంటే ఆడికి ఏంటన్నారో నాకైతే అస్సలు అర్థం కాలేదు. మొన్నంతా బంగ్లాదేశ్లో హిందువుని కుక్కని కొట్టినట్టు కొట్టి చంపారు. మళ్ళీ ఈరోజు నువ్వు చెప్తున్నావు హిందువు అని చెప్పేసి. నీ పేజ్ తరపున బంగ్లాదేశ్లో జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఒక్కసారన్నా ఒక్క పోస్ట్, ఒక్క రీల్ ఏదైనా నీ పేజ్ సైడ్ నుంచి వచ్చిందా? అందుకే ఖచ్చితంగా చెప్తున్నా, హిందూస్ మొత్తం దీనిపైన రియాక్ట్ అవుతారు, నీ అన్ఫాలో కొడతారు, నీ ఫాలోవర్స్ అంతా ఎంత తగ్గుతారో నీకే బుద్ధి వస్తుంది. ఈసారి ఖచ్చితంగా మనం ఏదైనా వీడియో చేసేటప్పుడు ఎట్టా అని చెప్పి, నువ్వు ఏదో దేశంలో దాంకొని నేను ఉన్నా ఎవరు రాలేరని చెప్పి ధైర్యంతో చేస్తున్నావేమో. ఒక్కసారి ఇండియాకి వచ్చి చూడు, హైందవులు మొత్తం కలిసారంటే ఎట్టుంటుందని చెప్పి నీకు చూపిస్తారు. సో కాబట్టి ప్రతి ఒక్క హైందవుడు హైందవ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరు కలిసామంటే ఎలా ఉంటుందని చెప్పి వాడికి ఒక అన్ఫాలో రూపంలో మనం చూపించాలి. వాడి ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ యూట్యూబ్ ఛానల్ రెండు నేను డిస్ప్లేలో వేసానమాట. వెళ్ళి మరి వీడు అన్సబ్స్క్రైబ్ చేసి అండ్ అన్ఫాలో కొట్టి చూపిద్దాం మనం అందరూ. ఇంకోసారి వాడు హైందవ ధర్మం మీద ఏమైనా మాట్లాడే వీడియో చేయాలంటే వాడికి గుండెలో నుంచి రావాలి భయం. అట్లే అన్ఫాలో కొట్టి మరి నీకు బుద్ధి చెప్తారు. ఇప్పటికే ఆల్రెడీ గుణపాఠం చెప్పారు, ఇంకా కూడా చెప్తానే ఉంటారు. ఇంకొకసారి నువ్వు వీడియో ఇలాంటి హైందవ ధర్మం మీద ఏమైనా వీడియోస్ చేసేటప్పుడు ఒక్కసారి యాద పెట్టుకొని దిమాగ్ పెట్టుకొని చెయ్యి.